సార్ జగన్ని మర్చిపోతారండి జనం మరి. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా ఒక అమరావతి మైనస్ అయింది జగన్ గారికి. దానికి ఇవాళ వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు, అది రాంగ్, అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటి నష్టం ఆడికే జరుగుద్ది, కానీ ప్రచారం చీ అంటారు కానీ మంచి అని అనరు. అంతేగాని ప్రతి కార్యక్రమం సన్నాసితంగా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు ఎక్కితే ఎవరు వాటిని గమనించరు, దానికి ఎవరు భరోసాగా ఎవరు. అన్న, కూటమి ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి పరిపాలన ఎలా ఉందంటావు? నెంబర్ 1గా ఉంది సార్. అన్ని పథకాలు మొత్తం అన్నీ అమలవుతున్నాయి. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ప్రజలు కూడా సుఖశాంతులతో బ్రహ్మాండంగా బాగా అభివృద్ధిలో ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అంటే జగన్ మరి ఇప్పుడు ఏం చేశావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు కదా, మీరేం చెప్పగలరు ఆ మాటకి? సార్ జగన్ని మర్చిపోతారండి జనం మరి. పరిస్థితి వచ్చేసింది. ఏదో భ్రమలో ఉండారు కానీ ఇంకా భ్రమలన్నీ మొత్తం పటాపంచలు అయిపోతాయి చంద్రబాబు నాయుడు దెబ్బకి. మరి ప్రజలు కూడా అంత సంతోషంగా ఉన్నారు. అంటే జగన్ ఎందుకు మర్చిపోతారంటారు ప్రజలు? అన్న పథకాలు మాట తప్పకుండా అన్ని నెరవేరుస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఆ విషయంలో నెంబర్ 1 మాట నిలబెట్టుకుంటున్నారు బాగా. ఏం పని చేస్తావు? నేను గతంలో పోస్ట్ మ్యాన్ చేశానండి. ఇప్పుడు కొంచెం వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు రైతులను పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు నీపై అసలు ఏం పట్టించుకుంటున్నారంటారు నేను? ఏమండి, రైతులను పట్టించుకోకపోతే ఇట్లా ఏదో ఇంత మొన్న పోయినసారి కూడా బాగా పడినాయి, వ్యవసాయం బాగుంది. ఇంకా రైతులు పట్టించుకోవడం కారణం కనీసం యూరియా కూడా దొరకట్లేదు అంటున్నారు బాబాయ్. దానిపై అసలు ఏమని చెప్తావు? అసలు వ్యవసాయమే 20 రోజుల ముందు వేసారు. 20 రోజుల ముందు యూరియా కూడా వచ్చేది, అందరికీ సమృద్ధిగా అందుతుంది. కాకపోతే వ్యవసాయం ముందేమన్నారు కాబట్టి 20 రోజులు ముందుకు వేసారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డారు. దాన్ని కూడా మర్చిపోతారు. అది పెద్ద సమస్య కాదు. అసలు ఎరువులే అంటున్నారు, సేంద్రియ ఎరువు పండించమంటున్నారు. మరి దాన్ని బట్టి మనం యూరియా మీద దాని గురించి అంత విస్తృతంగా ప్రచారం చేసిన అవసరం కూడా లేదు. ఎందుకు చేయాల్సి వస్తుందంటావు జగన్? చేస్తారండి. ఇప్పుడు ఆ స్థాయి మాట్లాడకూడదు, చెప్పండి పర్లేదు. అవి వద్దులేండి. అంత ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, విమర్శిస్తున్నారు. జనం కూడా మంచి మంచి ఆలోచన విధానాలతో ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, యువకులు మరి అన్ని విధాల సమృద్ధిగా ఉన్నారు. సంతోషం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి నచ్చింది? ఏమి నచ్చిందండి? ఏముందండి నష్టానికి? ఇప్పుడు అభివృద్ధి వచ్చే తరానికి కూడా మనం ఏదో ఒకటి చేయాలి. ఏది పరిశ్రమలు రాని ఏదైనా రాని అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది ఉండాలి. చదువుకున్న వాళ్ళు, పేపర్ చూసేవాళ్ళు గమనిస్తున్నారు. ఏంది ఎట్లా ఉంది పరిపాలన అనేది చూసారు. మొన్న ఆ డిఫరెన్సే ఉదాహరణ. బస్ ఓవరాల్ ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన హ్యాపీగా ఉన్నారంటారా? ఇంకో విషయం, ఇప్పుడు నక్కానంద బాబు జన్మదినోత్సవం కదా సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పనితీరు ఎలా ఉందండి? మా ఏలూరు నియోజకవర్గం ఎంతో బెటర్గా బాగుంది. గతంలో చూశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, మీకు ఎందుకు నచ్చలేదంటారు? అది మన రాష్ట్రం బొస్టు బట్టి ఉండడం వల్ల ఏదో పథకాలు ఇచ్చాడే కానీ ఒక రాష్ట్రాన్ని, ఒక అమరావతిని ఇచ్చేద్దాము, ఒక రోడ్లు వేద్దాం, ఒక పరిశ్రమలు చేద్దాం అన్న ప్రక్రియ లేకుండా ఇచ్చేసాడు. అందువల్ల జనానికి కొద్దిగా మైనస్ అయ్యటం వల్ల ఈ కూటమి గెలవడానికి కారణం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కనీసం రైతులు కూడా పట్టించుకోవడం లేదంటున్నారు కదా? అదేమి లేదు, కొంతమంది లేదు, ఏమి లేదు. రైతులకి ఈ సంవత్సరం ముందుగానే కాలువలు ఇచ్చాడు. అలాగే ముందుగానే నాట్లు పడ్డాయి, వర్షాలు పడ్డాయి. వర్షాలు అన్ని క్రమంగానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో బాగానే ఉంది. అంటే గతంలో
గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయని పనులు కూడా ఇప్పుడు చేస్తారు. పథకాలు ఇచ్చాడు, 6 పథకాలు మొత్తం సూపర్ 6 పథకాలు మొత్తం అమలు చేశాడు చంద్రబాబు నాయుడు కూటమిలో. మీ జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అనేది ఏం గమనించారు? ఒక అమరావతి మైనస్ అయింది జగన్ గారికి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది అసలు ఏంటి సార్, ఎలా ఉందంటారు? కూటమి అనే వచ్చిన కాడి నుంచి పరిపాలన సూపర్ 6 అమలు పరుస్తూ ఒక్కొక్కటి న్యాయబద్ధంగా చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధానంగా అసలు మీరు ఏం గమనించారు? గమనించింది ఏంటంటే మన ప్రజల యొక్క అవసరతలు గుర్తెరిగి న్యాయమైనటువంటి విధానంలో ప్రజల యొక్క అవసరతలు తీర్చేటువంటి ప్రభుత్వంగా ఉంది. చూసుకుంటే సార్, చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీలు సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. మీకు నిజంగానే ఆ పథకాలన్నీ వచ్చాయంటారా? పథకాలు వస్తూ అన్ని పథకాలంటే వచ్చే అమలు పరిచయాల్లో వస్తూనే ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు రోడ్ల విషయాల్లో కానీ పెట్టుబడి విషయాల్లో కానీ ఎలా సహకరిస్తున్నారు మీకు? ట్రాన్స్పోర్ట్ విషయంలో మాత్రం రోడ్లు నెంబర్ 1గా చేశారు. గత ప్రభుత్వంలోనైతే రోడ్లు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు చాలా బాగున్నాయి. సార్, గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రోడ్లు వచ్చాయని చాలామంది చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల విషయంలో ఎందుకు పట్టించుకోలేదంటారు? రోడ్ల విషయంలో మరి ఎందుకు కేర్ తీసుకోలేదు అనేటువంటిది ఆ ప్రభుత్వానికే తెలియాలి. చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు రోడ్లు ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని రోడ్లు రవాణా సౌకర్యానికి మాత్రం ఎలాంటి డోకా లేకుండా సస్యశ్యామలంగా ప్రజలు జర్నీ చేస్తున్నారు. సార్, అలానే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత అధికారంకి వచ్చారు కష్టపడి. ఆయనపై మీ అభిప్రాయం అనేది అసలు ఏంటి? ఎన్డీఏలో ఒక కీలక వ్యక్తిగా ఉండి మొత్తం కలిసి ఎన్డీఏగా ఏర్పాటు చేయబడ్డ దాంట్లో కీలక పాత్ర వహించారు. సరే, ఆయన వంతు ఇప్పుడు పంచాయతీ శాఖ తీసుకున్నారు. పంచాయతీ శాఖకి ఆయన తీసుకున్న పదవికి న్యాయం చేస్తున్నారంటారా? ఆయన తీసుకున్నటువంటి దానికి ఇటువరకు పంచాయతీలు సర్పంచ్ అయినటువంటికి ఆయనకి సెక్కు పవర్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పంచాయతీ ఎవరైతే సర్పంచ్గా ఉన్నారో వాళ్ళకి పూర్తి సెక్కు పవర్ ఇవ్వాలనేటువంటి అధికారంతో ఎన్డీఏ కొనసాగుతుంది. ఎక్కడున్నా కానీ కష్టంలో ఉంటే నేను ముందుంటా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు చెప్పారు. మీకు ఎక్కడైనా కనిపించింది అంటారా? సార్, కష్టంలో ఉంటే నేను ముందుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు చెప్పారు. నిజంగానే ఉన్నాడంటారా? కష్టంలో ఉన్నప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏది జరిగినా కానీ వెళ్తారు కదా సార్ న్యాయంగా. అట్టాగే స్పందిస్తున్నారు. నేను క్వశ్చన్లు అడుగుతాను. అడుగుతారా? మీ పేరే సార్? మండవ రమేష్ కుమార్ అమ్మ. సార్, ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన? చాలా బాగుంది. ఎందుకు బాగుందంటారండి? ఎందుకేమంటే చేసే పనులు బాగున్నాయి. పైగా ఈ సూపర్ 6లో 4 కార్యక్రమాలు ప్రస్తుతానికి రన్ అయినాయి. ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా తొందరలో ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఇబ్బంది లేదు. గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు ప్రధానంగా మీరు ఏం గమనించారు? గత ప్రభుత్వంలో అంతా దాచుకోవటము కార్యక్రమం. ఒక రోడ్డు లేదు, ఒక మంచి లేదు, ఒక చెరువు, అన్ని చెరువులు తప్పితే మంచి అనేది లేదు. అట్లా రాష్ట్రాన్ని ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు కానీ ముందుకు తీసుకురాలేకపోయాడు. అందువలన ఈ కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో జనం గెలిపించగలిగారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో మేము ముందు చూపుగా ఉన్నామన్నారు. నిజంగానే 20 సంవత్సరాలు ముందు తీసుకెళ్లారు, వెనక్కి తీసుకెళ్లారు? వెనక్కి పోయిందని ఇందాకే చెప్పా. వెనక్కి పోయింది. ఏ విషయాలు వెనక్కి వెళ్ళిందంటారు? అన్ని విషయాలు పూర్తిగా ప్రతి రంగంలో, అటు వ్యవసాయ రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, మామూలుగా R&B రోడ్ల విషయంలో కానీ, స్త్రీ శిశు సంక్షేమంలో కానీ ప్రతి కార్యక్రమంలో వెనకబడిపోయారు. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పథకాల విషయంలో కానీ ఇవన్నీ అమలు చేస్తున్నారు. రైతులను పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. నిజంగానే పట్టించుకుంటున్నారు రైతులు? యూరియా లేదు అన్నాడు. యూరియా ఇప్పుడు విపరీతంగా వస్తుంది. 4 రోజులు ఆగితే యూరియా ఎవరు అడగరు. అలాంటి పరిస్థితి. దానికి ఇవాళ వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. అది రాంగు, అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటి నష్టం ఆడికే జరుగుద్ది. కానీ ప్రచారం అంటారు కానీ మంచి అని అనరు. నువ్వు మంచి ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు కార్యక్రమం చేయి, అప్పుడు నిన్ను మంచి అంటారు. అంతేగాని ప్రతి కార్యక్రమం సన్నాసితంగా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు ఎక్కితే ఎవరు వాటిని గమనించరు. దానికి ఎవరు భరోసాగా ఎవరు వాళ్ళకి. అంటే జగన్మోహన్ చెప్పినట్టు నిజంగానే రైతులు ఆత్మహత్య చేసుకోవట్లేదా? లేదు, చాలా తక్కువ. అది కూడా ఏంటి, ఒక రైతు ఉన్నాడనుకోండి, ఆయన అతి తెలివిగా చేసుకుని
ఆత్మహత్య చేసుకోవడమే కానీ గవర్నమెంట్ పరంగా చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. అది మరి ఎందుకు అలా తప్పుడు ప్రచారం చేయాల్సి వస్తుందంటారు? చేయాల్సింటే ఈ కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి అంతే. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందని ఎవరు అనుకోకుండా ఉండటానికి ఆ కార్యక్రమం చేశారు. అంటే మరి ఇదే సమస్యల్ని రేపు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల ముందు మాట్లాడగలరంటారా? ఎవరు వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి రావట్లేరుగా, అసలు రావట్లేదు కదా, అసెంబ్లీకి రారు. పైగా ఏమండి, ప్రతిపక్షం హోదా ఎప్పుడు ఇస్తారు? 10% వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఆయనకు వచ్చిన 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానంటే అర్థమైంది, ఆయనకి రావడానికి దమ్ము లేక రావట్లేదు. సరే, యువ నాయకుడు నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. అసలు రేపు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే, తర్వాత చంద్రబాబు తర్వాత. ఆయన ఎదురు లేడు. ఒకప్పుడు ఈ తెలుగు ఏంటంటే అమెరికాలో చదువుకుని వస్తడం వలన కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ధారాళంగా మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పుడు ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అని. మరి లోకేష్ గారికి అంత అవగాహన ఉందంటారా? చాలా. వాళ్ళ నాన్నకంటే అంత రాకపోవచ్చు, కానీ సరిసమానంగా లైన్ అవుతాడు. అంటే కనీసం తెలుగు మాట్లాడడం చేత కాదని చెప్పేసి ఎమ్మెల్యేలు అన్నారు కదా. ఎప్పుడు ఒకప్పుడు ఇవాళ కాదు, ఇవాళ బ్రహ్మాండం ఏది జరిగితే నీకు తెలుగులో బ్రహ్మాండం సమాధానం చెప్పగలుగుతున్నాడు. ఆయన వచ్చిన కొత్తలో చెప్పలేని పరిస్థితి. ఈ రోజా గీజా ఇవన్నీ అన్నారు కదా, ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ అరెస్ట్ ఎందుకు అవుతున్నారు? తప్పు చేయబట్టేగా. చంద్రబాబు టైంలో ఏ ఆఫీసర్ అయినా అరెస్ట్ జైలుకి వెళ్ళాలా? ఇవాళ ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు? దేనివల్ల? ఆయన చేపించిన తప్పుల వల్ల. అది ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారా? హ్యాపీగానే ఉన్నారు. వీళ్ళే కాదండి, వైసీపీ ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ అంటే బయట చెప్పుకుంటే వాళ్ళకి మళ్ళా నాయకుడు ఏం చేస్తాడు అని ఒక భయంతో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు స్త్రీ శక్తిలో ఆడాలని వెళ్తలేదా? వైసీపీ వాళ్ళు వెళ్తలేదా? ఇలా ఎంత ఆనందపడుతున్నారు వాళ్ళు. ఇవన్నీ ఏంటంటే చెప్పలేరు. చెప్తే ఏంటంటే మళ్ళీ వాళ్ళు వచ్చి పైన పడి ఏం చేస్తారు, వాళ్ళకి భయం. అందుకని చేస్తాడు. ఇప్పుడు మొన్న ఏమండి, ఎప్పుడో సంవత్సరం ఎప్పుడో చనిపోయిన వాళ్ళకి అదేంటి ఏదో ఇతర కార్యక్రమాల వలన చనిపోయిన వాళ్ళకి పోయి ఏదో చేయిపోయి ముగ్గురిని చంపాడు. వాళ్ళని పరామర్శించాలే, ఇంకేంటి శవరాజకీయం ఏమి జరిగలే. మరి ఆయన ఎట్లా నాయకుడు అవుతారు చెప్పండి. ఓవరాల్గా ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా ఉంది. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎవరూ లేదు. అది ఓకే.